Hello, your attention please. Good evening every one of you. Respected our senior D sir, our SSG sir, senior section engineers and my dear staff. Today our electric logo shed Visakhapatnam is celebrating the retirement farewell function of H. Gaura, senior technician of M5 section, and Shahanur, senior technician of E1 section. I request both the celebrities to come and occupy the dais please. On this occasion and beautiful time, I request our head of the department, our senior D sir, to come and honor the celebrities with memento, shawl and garland. Thank you, sir. I request our SSG sir, Srinivas Garu, to present the suitcase, travel bag. Thank you, sir. I request Surbabu Garu to present the sweet packet. Thank you, sir. I request Chandrarao Garu to present the memento. Thank you, sir. I request I. Ramesh Garu to present the staff benefit fund check to Gaura Garu, and Rupesh will present staff benefit fund check to Shahanur Garu. Thank you, Ramesh Garu and Rupesh Garu. I request our R.S. Rao Garu to give the introduction to our Gaura Garu. హలో మైక్ చెక్. శ్రీ హేమరిక గౌర గారికి భారతదేశంలోనే అత్యున్నత సాంకేతిక నైపుణ్యం కలిగిన కార్మికులు గల అత్యధిక లోకోలు కలిగినటువంటి విశాఖపట్నం విద్యుత్ లోకో షెడ్ స్టాఫ్ సమర్పిస్తున్న సన్మాన పత్రం. శ్రీ హేమరిక గౌర గారు కీర్తిశేషులు లింగన్న చిన్నమ్మి దంపతులకు తేదీ 3/2/1966 సంవత్సరంలో కంచికా వలస గ్రామం రాయగఢ్ నందు జన్మించారు. వీరు 1988 సంవత్సరంలో కన్స్ట్రక్షన్ లక్ష్మీపూర్లో వెల్డర్గా రైల్వేలో సర్వీస్ ప్రారంభించారు.
వీరు 1989వ సంవత్సరంలో మన ఈఎల్ఎస్లో అడుగుపెట్టారు. వీరు 1993వ సంవత్సరంలో కేహెచ్ గాను, 2000వ సంవత్సరంలో టెక్నీషియన్ 3 గాను, 2003వ సంవత్సరంలో టెక్నీషియన్ 2 గాను, 2011వ సంవత్సరంలో టెక్నీషియన్ 1గా మరియు 2015వ సంవత్సరంలో సీనియర్ టెక్గా పదోన్నతులు పొందారు. వీరు బచేలి, కిరండోల్ మరియు M5 సెక్షన్లలో వెల్డింగు, బ్రేజింగ్ మరియు ఎన్నో మోడిఫికేషన్లలో తమ అత్యంత ప్రతిభావంతమైన సేవలు అందించి 5 సీనియర్ డిఈ అవార్డులు, 3 డిఆర్ఎం అవార్డులు మరియు 1 జిఎం అవార్డు అందుకున్నారు. మన హేమరికా గౌరా గారు స్నేహశీలిగా, సహృదయుడిగా, మంచికి మారుపేరుగా కార్మికుల నుండి అధికారుల వరకు అందరి మన్ననలు పొందుతూ తన దైనందిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ తన ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ 37 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని తేదీ 29/2/2026 పదవీ విరమణ చేసిన శుభతరుణంలో వారికి ఇవే మన హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ హేమరికా గౌరా గారు 1990వ సంవత్సరంలో శ్రీమతి రాములమ్మ గారితో వైవాహిక జీవితాన్ని ఆరంభించి ఏకైక కుమార్తె సంతానంతో సంసార సాగరాన్ని దిగ్విజయంగా ఈది ఆవలి తీరం చేరుకున్న శుభతరుణంలో ఆ కుటుంబం యొక్క శేష జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఈ సన్మాన పత్రాన్ని బహుకరిస్తున్నాం. లాంగ్ లివ్ హేమరికా గౌరా గారు, లాంగ్ లివ్ హేమరికా గౌరా గారు, లాంగ్ లివ్ హేమరికా గౌరా గారు. ఇట్లు ఎలక్ట్రికల్ లోకో షెడ్ స్టాఫ్ అండ్ సూపర్వైజర్స్ అండ్ ఆఫీసర్స్, విశాఖపట్నం. Thank you, R.S. Rao garu. I request B. Tejasaru to come and give the introduction to our Shahanur garu. గౌరవనీయులు శ్రీ సహనూర్ గారికి భారతదేశంలో అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యం కలిగిన కార్మికులు గల అత్యధిక లోకోలు కలిగినటువంటి విశాఖపట్నం విద్యుత్ లోకో సెట్ స్టాఫ్ సమర్పిస్తున్న సన్మాన పత్రం. గౌరవనీయులు శ్రీ సహనూర్ గారు క్రీత్సేసులు షేక్ ఇమాన్ హుస్సేన్ కుల్వం జానీ దంపతులకు తేదీ 1/3/1966 సంవత్సరంలో విశాఖపట్నం నందు జన్మించారు. వీరు 1981 సంవత్సరంలో పియూసీలో ఉత్తీర్ణులై అప్రెంటిస్షిప్ పూర్తి చేసి 1989 సంవత్సరం నుండి 1991 సంవత్సరం వరకు CNWలో అప్రెంటిస్లో రైల్వే సర్వీసు ప్రారంభించారు. వీరు 1992 సంవత్సరంలో కలాసీగాను, 1996 సంవత్సరంలో కేహెచ్ గాను, టెక్నీషియన్ 3లో 2006లో టెక్నీషియన్ 2 గాను పుల్లింగ్ పాయింట్లో చేసి 2011 సంవత్సరంలో ఈఎల్ఎస్లో అడుగుపెట్టారు. 2013 సంవత్సరంలో టెక్నీషియన్ 1 గాను మరియు 2022 సంవత్సరంలో సీనియర్ టెక్నీషియన్గా పదోన్నతులు పొందారు. వీరు పుల్లింగ్ పాయింట్ మరియు E1 సెక్షన్లో తమ అత్యుత్తమ ప్రతిభావంతమైన సేవలు అందించారు. వీరు CEE గ్రూప్ అవార్డు అందుకున్నారు. మన శ్రీ సహనూర్ గారు స్నేహశీలిగా, సహృదయుడిగా, మంచికి మారుపేరుగా కార్మికుల నుండి అధికారుల వరకు అందరి మన్ననలు పొందుతూ తన దైనందిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ తన ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ 34 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్నారు. తేదీ 29/2/2020 సంవత్సరంలో పదవీ విరమణ చేసిన శుభతరుణంలో వారికి ఇవే మన హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ సహనూర్ గారు 1990 సంవత్సరంలో శ్రీమతి
రుక్షాన్ బేగం గారితో వైవాహిక జీవితాన్ని ఆరంభించారు. ఏకైక కుమార్తె సంతాన సంసారాన్ని దిగ్విజయంగా ఇది ఆవిల తీరము చేరుకున్న శుభతరుణంలో ఆ కుటుంబం యొక్క శేష జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఈ సన్మాన పత్రాన్ని బహుకరించుకుంటున్నాము. లాంగ్ లీవ్ లి సహనార్ గారు, లాంగ్ లీవ్ శ్రీ సహనూర్ గారు, లాంగ్ లీవ్ శ్రీ సహనూర్ గారు. ఇట్లు ఎలక్ట్రిక్ లోకో స్టాఫ్ విశాఖపట్నం. థ్యాంక్ యూ తేజ గారు. Now I request our head of the department, our senior DG sir, to come and give the greetings on this beautiful occasion. ఈ నెల మన ఎలక్ట్రిక్ లోకో షెడ్ నుండి మిస్టర్ గౌడ అండ్ షహనూర్ సేవా నివృత్తి వెళ్తున్నారు. రిటైర్మెంట్ అంటే ఒక పెద్ద వాళ్ళ ఫ్యామిలీలో ఒక పెద్ద ఫెస్టివల్. మనకి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేటప్పుడు ఎలాగ ఎంత సంతోషంగా ఉంటామో అదే రిటైర్మెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హ్యాపీగా రిటైర్మెంట్ అవుతున్నారంటే అది చాలా గొప్ప విషయం. అందులో నాకు తెలిసిన విషయం అంటే రిటైర్మెంట్ అవుతున్నప్పుడు వాళ్ళ సెక్షన్స్ నుండి కొంత బాధగా వాళ్ళని సాగనంపుతున్నారు. దాని అర్థం అంటే వాళ్ళ లేకపోతే ఆ సెక్షన్ నడవదు. అంటే వాళ్ళు సెక్షన్లో ఉండేటప్పుడు షెడ్లో ఉండేటప్పుడు వాళ్ళు చేసిన పని వాళ్ళు వెళ్ళాక వాళ్ళ తలకు లోటు ఆ సెక్షన్కి కనబడుతుంది. కాబట్టి ఆ సెక్షన్స్ సార్ ఈయన రిటైర్మెంట్ అయిపోతే మాకు రీప్లేస్మెంట్ లేదు. ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్ అవుతారు, కానీ ఎవరు రిటైర్మెంట్ అయితే రీప్లేస్మెంట్ ఉండదో దాని అర్థం ఏంటంటే వాళ్ళ సర్వీస్ లైఫ్లో ఇచ్చిన సర్వీస్ మనం ఈ షెడ్లో ఉన్నంత వరకు గుర్తుంచుకుంటాం. అంతకన్నా గొప్పతనం లేదు. మన ఫస్ట్ రిటైరీ గౌరా ఇక్కడ మన ముందు రోల్లో కూర్చున్న సూపర్వైజర్స్ ఆయన పనితీరు టైమింగ్స్ ఆఫ్టర్ టైమింగ్స్ తర్వాత ఏదైనా పని పడితే ఒక్క ఫోన్ కాల్తో వచ్చి ఆయన ఎటువంటి ప్రాబ్లంనైనా సాల్వ్ చేసే పనితీరు అయింది. అంతకన్నా గొప్పతనం ఏముంటుంది? రిటైర్మెంట్ రోజు ఆ గొప్పతనం చెప్పుకోవడానికి మనం అందరూ కూర్చున్నాం. అందువల్ల ఏంటంటే మనకి రిటైర్మెంట్ అవుతున్న మనకు కొద్దిగా బాధ కూడా ఉంటుంది. ఆయన రిటైర్మెంట్ ఏందో ఆయన రీప్లేస్మెంట్ మనకు లేదు, అలాంటి వ్యక్తి మనకు దొరకడు. అదేవిధంగా ఆయన హ్యాపీగా సంతోషంగా రిటైర్మెంట్ లైఫ్ గడపబోతున్నాడు. గౌడ విషయంకి వస్తే ఆయన బర్డెన్స్ నాకు తెలిసిన వరకు ఆయనకు బర్డెన్స్ ఏమీ లేవు. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అయింది. అలాగే షహనూర్ సిఎన్డబ్ల్యూ నుండి వచ్చి మన షెడ్లో ఒక లాంగ్ డ్యూరేషన్ మెకానికల్లో వర్క్ చేయడం. మెకానికల్ వర్క్ తక్కిన వర్కులతో పోలిస్తే చాలా టఫ్, చాలా డెడికేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. అవన్నీ ఆయన ఫుల్ఫిల్ చేస్తూ ఈరోజు రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు. ఇప్పుడు
ఇద్దరికీ ఇంచుమించు అవార్డ్స్ వచ్చాయి. అవార్డ్స్ అనేది అందరికీ రావు. ఎవరైతే షెడ్ కోసం, రైల్వే కోసం వాళ్ళ డెడికేషన్తో పనిచేస్తారో వాళ్ళకి అవార్డ్స్ వస్తాయి. ఇప్పుడు ఇద్దరు లిస్టుల్లో కొందరికి గౌరాకి డిఆర్ఎం అవార్డు, షహనూర్కి సిడబ్ల్యూ అవార్డు రావడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. షహనూర్కి కూడా నాకు తెలిసి ఎక్కువ బర్డెన్స్ లేవు. ఆయన కూడా రిటైర్మెంట్ తర్వాత చాలా హ్యాపీగా ఉంటాడు. ఆ ఈశ్వరుని వాళ్ళిద్దరి రిటైర్మెంట్ లైఫ్ని ఆరోగ్యంగా సంతోషంగా గడపాలని, ఆయన దీవెనలు ఎప్పుడూ వాళ్ళపైన ఉండాలని కోరుతున్నాను. సమాప్తం. Thank you very much, sir, for remembering their dedication towards the duties. Gaura after the time also, and our Shanur for doing the mechanical works and gaining the and earning the and bagging the awards with the GM level and DRM level and our senior sir's level. Thank you very much, sir, for once again blessing them with good health and wealth. Thank you very much, sir. It's the time of the unions, trade unions. Behalf of East Coast Railway Shramik Union, I call upon R.S. Rao Garu to present the honor with garland to H. Gaura Garu. And our GSR Murthy Garu to our Shahanur Garu. Behalf of East Coast Railway Shramik Congress, I call upon Surya Garu to commend honor with garland to Gaura Garu and Ravi Shankar Garu to Shahanur Garu. And behalf of SA and ST Association, I call upon BT Rao Garu to honor with garland to Gaura Garu and MP Rao Garu, Prasad Rao Garu to Shahanur Garu. Thank you, trade unions and association. Behalf of parent section, M5 section, I request our Balraj Garu to honor with shawl to Gaura Garu. And money gift packet by Chandra Rao Garu. Garland by Ishwar Rao Garu. Next garland by Y. Ramana Garu, technician. Next garland by Suri Chandra Rao Garu. Ramana Garu and Suri Chandra Rao Garu are the next celebrities of our ELS. Next garland by PV Ramana Garu. Next Shai Kiran, act apprentice, garland, shawl and bouquet. Next, behalf of E1 section and PPO, I request Ram Prasad Garu to honor with garland. Sai Garu with shawl. ఉన్నది మరి ఎవరి పేరు మీరా
ఇక్బాల్ గారు గార్లాండ్. నెక్స్ట్ వల్లి గారు, మీనా గారు అండ్ షఫీ గారు స్వీట్ ప్యాకెట్, షాల్ అండ్ గార్లాండ్. స్వీట్ ప్యాకెట్ బై కామరాజ్ గారు. All retiree employees of electric location. Thank you all. Now exchange of garland, our Shahanur garu. Claps, claps. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారు కేటాయించిన సీట్లో వారినే కూర్చొనిద్దాం. Here I give the vote of thanks. I am very much thankful to our senior D sir for giving his gracious presence and participation, and our SSC G sir and senior section engineers and parent sections, trade unions for giving their presence and participation. And I am very much thankful for all the relations coming over here, sparing your valuable time. And very much thankful for each and every one of you for giving your participation and making this function grand success. Thank you all.